నీ కంటితో నువ్వు చూడు, నువ్వు బాగా విచారించు. నిజమే, వాళ్ళ నడవడి సరిగా లేదు అని నీకు తెలిస్తే అప్పుడు నువ్వు దాని మీద ప్రతిచర్య తీసుకో. అంతేకాని ఎవరో ఏదో చెప్తారు, చెప్పినవన్నీ నిజాలని నమ్మి నువ్వు ప్రవర్తించడం మొదలు పెడితే చెప్పిన వాళ్ళందరూ బాగుంటారు, పోయేది ఎవరు పోతారు? ఎవడు గౌరవనీయుడో, ఎవడు బాగా గౌరవం సంపాదించుకున్నాడో ఆయన పేరు బయటకు వస్తుంది. ఆయనకైనా బుద్ధి ఉండద్దండి, ఆయనైనా ఆలోచించద్దండి, ఆయన ఎలా నమ్మారండి అని అడుగుతారు. కాబట్టి నువ్వు జీవితంలో ఎంత ఎదుగుతావో అంత ఎదగడంతో పాటుగా చెవిన పడినటువంటి ప్రతి మాటని నమ్మడం అలవాటు చేసుకోకూడదు. ఈ అలవాటు ఎందుకు చేసుకోకూడదు అంటే, సర్వసాధారణంగా అవతలవాడు ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆ వ్యక్తి అప్రతిష్ట పాలైపోవడానికి కారణం ఏమిటి అంటే, అతనిలో ఒక బలహీనత ఉందనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అందుకు అర్హుడా అనర్హుడా అన్నది చూడకుండా ఆయన్ని పొగిడేస్తే ఆ మత్తులో పడిపోయే లక్షణం అవతలవాడికి ఉందనుకోండి. పొగిడి ఏదైనా చెప్తే నమ్మడం అలవాటు అనుకోండి, చాలు. ఇంకా మిగిలినవి ఎన్నుండనివ్వండి, వాడు సర్వనాశనం అయిపోతాడు. ఎంత గొప్పవాడైనా సరే బురదగుంటలో పడిపోతాడు. పొగట్టకి లొంగిపోవడం అలవాటైపోయిందో, మాట గొప్ప సాధనం. ఏముంది, పొగట్టకి లొంగిపోతాడు, పొగిడి ఈయన చేత తప్పు చేయించచ్చు అని తెలుసుకున్నాడు అనుకోండి, వచ్చి పొగిడేశాడు అనుకోండి, ఆ పొగట్టకి మత్తెక్కిపోయి చెయ్యకూడని పని ఏదైనా చేసేస్తాడు. నిజంగా ప్రాణులు అలా మాట్లాడుకుంటాయా? వదిలేయండి. తాత మనవణ్ణి తొడ మీద కూర్చోపెట్టుకుని చిన్నతనంలో ముందు ఒక కథ చెప్తాడు. ఒరేయ్, వెనకటికి ఒక కాకి ఉందిరా, ఎక్కడి నుంచో కష్టపడి ఓ మాంసం ముక్క తెచ్చుకుంది, చెట్టు మీద పెట్టుకుని తిందాం అనుకుంటోంది. జిత్తుల మారి నక్క వచ్చింది. నక్కకి తెలుసు కాకిని పొగిడితే లొంగిపోతుందని. ఆ కాకిని పైన కొమ్మ మీద చూసి ఆ నోట్లో మాంసం ముక్క తాను ఎట్లాగైనా పట్టుకుపోవాలన్న దురాలోచనతో, కాకిబావా కాకిబావా, నువ్వు ఎంత బాగా పాట పాడతావు కాకిబావా, ఎంత అందంగా ఉంటావు కాకిబావా అని పొగిడింది. పొగట్టగలిగిపోయిన పిచ్చి కాకి కాని నోరి విప్పి పాట పాడడం మొదలెట్టింది. నోట్లో ఉన్న మాంసం ముక్క జారి కింద పడిపోయింది. నక్క ఆ మాంసం ముక్క అటుకు పారిపోయింది. కాకికి ఏం మిగిలింది? పొగట్టకి లొంగిపోవడం నీ జీవితంలో అలవాటు పడితే నువ్వు ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంత ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. మనిషి పొగట్టకి లొంగకూడదు. ఎవరు పొగడడానికి అర్హులైన వారు, వారికి నిజంగా అంత పరిణతి ఉందా? మనలో ఉన్న గుణగణములను వాళ్ళు విచారించగలిగిన వాళ్ళేనా? అటువంటి వాళ్ళు పొగిడితే మాత్రమే స్వీకరించాలి. దాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆ స్థితి నుంచి జారిపోకుండా ఉండడం కోసం తన నడవడిని మరింత మెరుగుపరుచుకోవాలి. అంతేకాని ఎవరు పొగిడితే ఆ పొగట్టలకి మీరు లొంగిపోయారనుకోండి, వాడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియకుండా విచారణ చెయ్యకుండా పొగిడాడు కదా అని అతను చెప్పిన పని మీరు చేసేసారనుకోండి, మీ జీవితంలో మీరు దేని కొరకు బయలుదేరారో అది వదిలిపెట్టేసి శాశ్వతమైనటువంటి అప్రతిష్టకి మీరు లోనైపోతారు. దానికి మహాభారతంలో శల్యుడి కథ ప్రబల ఉదాహరణ. నిజానికి శల్యుడు మాద్రిసుకులైనటువంటి నకుల సహదేవులకు మేనమామ, కాబట్టి పాండవులకు మేనమామ. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది, దుర్యోధన పక్షానికి పాండవ పక్షానికి యుద్ధం జరుగుతోంది. నా మేనల్లుడు కదా పాండవులు, వాళ్ళకి సహాయం చేద్దామని బయలుదేరాడు. కానీ ఆ రోజుల్లో కృష్ణ భగవానుడికి ఎంత గొప్పగా రథసారథ్యం వచ్చో అంత గొప్పగా రథసారథ్యం వచ్చినవాడు మళ్ళీ శల్యుడు ఒక్కడే. యావత్ భారతదేశంలో కృష్ణుడితో సమానంగా రథం నడపగలిగినటువంటి వాడు శల్యుడు ఒక్కడే. ఇప్పుడు శల్యుడి అవసరం దుర్యోధనుడికి కూడా ఉంది. కాబట్టి శల్యుడు ధర్మరాజుకి సహాయం చేయడానికి వెళ్ళిపోతున్నాడు. దుర్యోధనుడు తెలుసుకున్నాడు గూఢచారుల ద్వారా శల్యుడికి ఒక బలహీనత ఉంది, పొగిడితే లొంగిపోతాడు. అందుకని ఆయనకి ఎక్కడ పడితే అక్కడ శిబిరాలు వేయించాడు, మంచినీళ్ళ ఏర్పాటు చేశాడు, ఆహారం ఏర్పాటు చేశాడు, నృత్యాలు ఏర్పాటు చేశాడు, సంగీతం ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ధర్మరాజే ఏర్పాటు చేశాడని శల్యుడు అనుకుంటున్నాడు. ఒక రోజున అడిగాడు, ఎవరు ఏర్పాటు చేస్తున్నారని. దుర్యోధనుడు ఏర్పాటు చేస్తున్నాడు అన్నారు. పిలిచాడు, ఓహో పొగిడేశాడు దుర్యోధనుడు శల్యుడిని. ఆ పొగట్టలకి లొంగిపోయాడు శల్యుడు. లొంగిపోయి ముందు వెనక ఆలోచించకుండా నీకేం కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు. అయిపోయిందా? వినదగునెవ్వరూ చెప్పిన వినినంతన వేగపడక వివరింపతగున్. ముందు వెనక ఆలోచించలేదు, నీకేం కావాలి చెప్పిస్తానన్నాడు. మీరు నా పక్షాన యుద్ధం చేయాలన్నాడు. ఆ పొగట్టల మత్తులో తప్పకుండా నేను నీ పక్షాన యుద్ధం చేస్తానని మాట ఇచ్చేశాడు. అసలు బయలుదేరింది దేనికి? మేనల్లుళ్ళు ధర్మరాజు వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని మాట ఇచ్చింది ఎవరికి? దుర్యోధనుడికి. పోనీ ఇచ్చినవాడు దుర్యోధనుడితో వెళ్ళిపోవాలి కదా. వెళ్ళడం మానేసి ప్రేమ కొద్దీ ఒక్కసారి నా మేనల్లుళ్ళని చూసొస్తానని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడికి తెలిసి ఉన్నది ధర్మరాజుకి తెలియడేది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు మళ్ళీ శల్యుడిని పొగిడేశాడు. పొగిడేస్తే మళ్ళీ పొగిపోయాడు.
పొంగిపోయి మళ్ళీ ధర్మరాజుని అడిగాడు, నీకేం కావాలి చెప్పు, నీ కోరిక తీరుస్తానన్నాడు. ధర్మరాజు దుర్యోధనుడి కన్నా తెలివైనవాడు. ఆయన అన్నాడు, ఇంతకుముందే మీరు దుర్యోధనుడికి మాట ఇచ్చారు కదా అటు యుద్ధం చేస్తానని, అటే చెయ్యండి. ఎట్లాగో దుర్యోధనుడు కర్ణుడికి మిమ్మల్ని రథసారథ్యం చేయమని అడుగుతాడు. ఎందుకంటే ఇటు అర్జునుడికి కృష్ణ పరమాత్మ చేస్తున్నారు రథసారథ్యం, అటు మీరు చెయ్యండి. కానీ చేసినప్పుడు మాకు ఉపకారం చేయండి. రథం ఎక్కిన దగ్గర నుంచి కర్ణుడిని నిందిస్తూనే ఉండండి. నువ్వు పనికి మాలిన వాడివి అంటూ ఉండండి. మానసికంగా చితికిపోతాడు. చితికిపోతే ఏ బాణం ప్రయోగించాలో సరిగ్గా అతనికి దృష్టి నిలబడదు. అప్పుడు మేము పడగొట్టేస్తాం. తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను, కర్ణుడికి రథసారథ్యం చేసి కర్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడతానని ధర్మరాజుకు మాటిచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళాడు, కర్ణుడికి రథసారథ్యం చేశాడు. చేస్తూ యుద్ధభూమిలో కర్ణుడిని తిడుతూనే ఉన్నాడు. ఆఖరికి శల్యుడి కారణంగానే ఆ కర్ణుడి మనసు విసిగెత్తిపోయింది. ఆఖరికి చనిపోయాడు కర్ణుడు. ఖాళీ రథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, కర్ణుడి లాంటి వీరుణ్ణి మనం ఈ భూమి మీద చూడమన్నాడు. ఏం ప్రయోజనం? కృష్ణ పరమాత్మ అయితే తన రథసారథ్యంతో అర్జునుడిని కాపాడాడు. పొగట్టలకి లొంగిపోయి ఇటు దుర్యోధనుడి పక్షానికి వచ్చాడు. వచ్చినవాడు పోనీ ఇటు పనిచేశాడా? అటు ధర్మరాజుకి మాట ఇచ్చాడు పొగట్టలకి. మాట ఇచ్చినవాడు ఏం చేశాడు? పోనీ అటు పక్కన నిలబడ్డా? ఇటు ధర్మరాజు మాట నిలబెట్టాననుకున్నాడు, దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టాననుకున్నాడు. చివరికి ఏ కీర్తి తెచ్చుకున్నాడు? ఎవడైనా సరిగ్గా మనని నడిపించకపోతే వీడిది శల్యసారథ్యం రా అంటారు. ఇంత కష్టపడి నేర్చుకున్నాడు రథసారథ్యం. కృష్ణ పరమాత్మతో సమానమైన రథసారథి చివరికి ఏ అపకీర్తి వచ్చింది? ఎవడైనా మనల్ని నడిపించకూడని మార్గంలో నడిపించాడనుకోండి, వాడిది శల్యసారథ్యం రా, ఆఖరికి మనల్ని తీసుకెళ్ళి కష్టాల్లో బారేశాడంటారు. ఎంత అపకీర్తి తెచ్చుకున్నాడు. పొగట్టలకి లొంగిపోయే అలవాటు ఉందనుకోండి మనిషికి, వాడు ఎంత పెద్ద అధికారి కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంత పవిత్ర స్థానంలో ఉండనివ్వండి, పొగిడేసిన వాళ్ళ మాటలు వినేసి వాళ్ళు చెప్పినట్టు చేసేస్తాడు. పొగడనంత మాత్రం చేత నిజంగా తన క్షేమం కోరే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ మాట వినకుండా దూరంగా జరిగిపోయి తనకి తానే ముప్పుకొని తెచ్చుకుంటాడు.